ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, విశాఖ వాసులకు, విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగస్తులకు, నిర్వాసితులకు, ప్రైవేటు కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ ముందుగా ధన్యవాదాలండి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు వెళ్తుంది అనే ఆనాడు కేంద్రం ప్రకటించేటప్పుడు రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి సహాయ సహకారాలతో ఆనాడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వము ఒక అడుగు ముందుకేసి ప్రైవేటీకరణ వైపు వెళ్ళడానికి నిర్ణయించింది. దాన్ని వ్యతిరేకిస్తూ గాజువాక మరి ఈరోజు శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విశాఖ ఉక్కు కర్మాగారం కోసము, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసము, నిర్వాసితుల కోసము, ఉద్యోగస్తుల కోసము, ఆంధ్రప్రదేశ్ అంతటా భవిష్యత్తు కోసము, ఆంధ్రప్రదేశ్ గుండెకాయ కోసము ఆనాడు పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం మరి పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా ఉండి ఈ యొక్క ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లడము జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆనాడు 32 మంది ప్రాణ త్యాగాలు చేస్తే ఈనాడు పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో మరి విశాఖ ఉక్కు కోసము నేను సైతము అంటూ ఆయన అమర నిర్దీక్ష చేసి 7 రోజులు మరి చేసి ఉన్నారు. ఆయన ఆ రోజు యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం భారతదేశం అంతా కూడా విశాఖ ఉక్కు కోసము నేటి తరములో పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులుగా ఉండి ఆయన మరి అమర నిర్దీక్షకు పూనుకోవడం గొప్ప పరిమాణం. ఆ యొక్క ఫలితమే ఈరోజు 11,440 కోట్ల రూపాయలు కేంద్రము ఈరోజు ప్రకటించింది ప్రత్యేక ప్యాకేజీగా. ఈరోజు ఈ ప్యాకేజీని ఎలా చూడాలంటే మరి నేటి తరంలో కూడా మరి ఈరోజు గాజువాక నియోజకవర్గం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన ఫలితము ఈరోజు విజయం సాధించినట్లుగానే గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ కూడా పండగ చేసుకునేటువంటి వాతావరణంలో విశాఖ వాస్తవులు కూడా ఉన్నారు. మరి పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇంకా ఉన్న బ్యాలెన్స్ ను కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క అప్పు మొత్తం యావత్తం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, భర్త నాయకత్వంలో కూడా ఈ యొక్క అప్పు మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ అప్పు లేకుండా చేసి సొంత గనులు త్వరలోనే వస్తాయనేది పూర్తి నమ్మకంతోనే ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి గనులైతే మరి వాటర్, అలాగే ఇసుక, మ్యాగ్నీషియం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వాడుకోమని, ఫ్రీగా వాడుకోమని ప్రకటన చేసి ఉన్నారు. దాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, గాజువాక నియోజకవర్గం ప్రజలు, జిల్లా వాసులు అందరూ కూడా హర్షించారు ఈ విషయం మీద. మరి ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఇది మరి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొన్న కాక నిన్న కూడా కోతలు కూశారు. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డుకి అనగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియాకు వచ్చి కూడా స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడలేదు. పల్లా శ్రీనివాసరావు గారి యొక్క ప్రభావం తగ్గిపోయింది అన్నారు చాలా మంది. లేదండి, పల్లా శ్రీనివాసరావు గారు ఎప్పుడు కూడా ఆయన మరి విజయం వైపే ఉంటారు. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు, ప్రజలతోనే ఉన్న నాయకుడు, ప్రజల ముందుండి ప్రజలను నడిపించే నాయకుడు, ప్రజలను గెలిపించే నాయకుడు, ప్రజల కోసమే తన ప్రాణాన్ని కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పెట్టడానికి నేటి తరంలో ఆయన ముందుండి నడిపించే నాయకుడు. కాబట్టి ఇలాంటి నాయకుడి విషయంలో మనం ఏనాడు కూడా దిగులు పడకూడదు. మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మరి భర్త గారు రామ్మోహన్ నాయుడు గారు, పల్లా శ్రీనివాసరావు గారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి మా ఎంపీలతో ఒప్పించి కూటమి ప్రభుత్వము విజయం సాధించిందని చెప్పడం అటువంటి సందేహం ఏమీ లేదు. దేంట్లో ఒక అడుగు ముందడుగు వేసినది ఘనత మరి పల్లా శ్రీనివాసరావు గారు అన్నయ్య గారిది. దయచేసి ఈ ఫలితం ద్వారా మా అన్నగారికి మేమందరం కూడా మరొకసారి అన్నయ్యకి ఈ యొక్క మరి అభినందనలు తెలియజేస్తూ మరి సెలవు తీసుకుంటాను. ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులుగా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా అన్న మా ముందు ఉండి నడిపించినందుకు మరొకసారి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పల్లా శ్రీనివాసరావు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంత ఘన విజయంగా ఇంత గొప్ప ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం పెద్దలకు, నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అలాగే మా రామ్మోహన్ నాయుడు మా తెలుగుదేశం పార్టీ మరి లెజెండ్ కూడా ఆయనకి కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.